మలయాళ సినీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదిక అక్కడి ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ నివేదికను ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీనటులు స్వాగతిస్తూ హేమ కమిటీని అభినందిస్తున్నారు. ఇక ఈ కమిటీ నివేదికను ఇప్పటికే స్వాగతించిన టాలీవుడ్ స్టార్ నటి సమంత తాజాగా మరోసారి స్పందించారు. పని విషయంలో లింగ వివక్ష ఉండకూడదని చెప్పారు. చిత్ర పరిశ్రమలో మార్పు అవసరమని, వర్క్ ప్లేస్ను పునరుద్ధరించుకుందామంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టారు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత చిత్ర పరిశ్రమలోని మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమ చేదు అనుభవాల గురించి చెప్తున్నారని సమంత తెలిపారు. పని ప్రదేశాల్లో ఏ రూపంలో లింగ వివక్ష చూపినా అది లైంగిక వేధింపుల మాదిరిగానే ఉంటుందని హేమ కమిటీ పేర్కొన్నట్లు చెప్పారు. లింగ అసమానతను అరికట్టేందుకు పారదర్శకమైన వ్యవస్థను నివేదిక సిఫార్సు చేసిందని తెలిపారు. లింగ వివక్ష లేని వాతావరణాన్ని ఇండస్ట్రీలో కల్పించేందుకు ప్రభుత్వం, మూవీ ఆర్గనైజేషన్లు కలిసి ముందుకు నడవాల్సిన సమయం ఇది అని సమంత అభిప్రాయపడ్డారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కేరళలోని విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ప్రయత్నాలను సమంత ప్రశంసించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి సమంత కీలక విజ్ఞప్తి చేశారు. డబ్ల్యూసీసీని స్ఫూర్తిగా తీసుకుని టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ 2019లో ది వాయిస్ ఆఫ్ విమెన్ ఏర్పాటైందని గుర్తు చేశారు. టాలీవుడ్లో మహిళల సమస్యలపై పోరాడేందుకు రూపొందించిన ఈ సబ్ కమిటీ నివేదికను పబ్లిష్ చేయాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.